సంస్థాగత నిర్మాణము గౌరవ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్గ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చాలా ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుంది. మొన్నటిదాకా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అదేవిధంగా మండల పట్టణ కమిటీల యొక్క సమావేశాలు జరిగాయి. ఇప్పుడు గ్రామ కమిటీల ఏర్పాటు, గ్రామ అనుబంధ సంస్థల ఏర్పాటు, మండల పట్టణ అనుబంధ సంస్థల ఏర్పాటు అన్ని కూడా పూర్తి చేసుకుని కమిటీ మీటింగ్లు కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు స్థాయిలో బూత్ కమిటీలు కూడా వేసుకొని మరి ఈ కమిటీల నిర్మాణం బూత్ స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకి అండగా ఉండడానికి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజల తరపున నిలబడి ప్రభుత్వంతో ఏమైనా ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగా రాష్ట్ర కమిటీలో ఉన్న అన్ని కమిటీలు, రాష్ట్ర మెయిన్ కమిటీ కావచ్చు, అనుబంధ సంస్థలు అందరినీ కూడా ఒక్కొక్క జిల్లాకి 2 జిల్లాలకి ఇన్ఛార్జీలుగా వేసి వాళ్ళ యొక్క పర్యవేక్షణ ద్వారా త్వరగా ఈ కమిటీల నిర్మాణం పూర్తి చేయడానికి మరి ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వర్తు కళ్యాణి గారు మన కాకినాడ జిల్లాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కర్ర జయ సరిత గారిని కాకినాడ జిల్లాకి మహిళా విభాగం తరఫున ఇన్ఛార్జి వేయడం జరిగింది. వారు ఇప్పుడు ఇన్ఛార్జీలందరినీ కూడా కోఆర్డినేటర్స్ అందరినీ కలిసి, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత గారు, అదేవిధంగా మరి పట్టణ మండల అధ్యక్షులందరినీ కూడా కలుసుకొని మండల పార్టీ మహిళా అనుబంధ సంస్థల నిర్మాణము, అదేవిధంగా గ్రామాల్లో అనుబంధ సంస్థల నిర్మాణము, ఇవన్నీ జిల్లా కమిటీ నిర్మాణము, అసెంబ్లీ నియోజకవర్గ నిర్మాణము, ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని త్వరితగతిన ఏర్పాట్లు చేసి మహిళా సమస్యలపై, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై, చిన్నారులపై దాడులు ఎక్కువగా జరగటం, అదేవిధంగా ప్రభుత్వము పూర్తిగా పట్టించుకోకపోవటం, మహిళల రోదన అరణ్య రోదన కింద ఉండడం, అనేక సమస్యలతో మహిళలు ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సమాయత్తమై అందరూ కూడా ఒకే మాట మీద అందరూ సంయుక్తంగా పోరాటం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీ ఉన్నట్లయితే కార్యక్రమాలు ముమ్మరంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ నిర్మాణం కోసం మరి ఈ రోజు మన నియోజకవర్గానికి సరిత గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు రావడం జరిగింది. వారికి మహిళా మరి జిల్లా అధ్యక్షురాలు సుజాత గారు, పట్టణ అధ్యక్షురాలు కౌన్సిలర్ గారు లలిత గారు, అదేవిధంగా గొల్లప్రోలు పట్టణ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మాధవ్ గారు, గొల్లప్రోలు ఉప్పాడకొత్తపల్లి మండల అధ్యక్షులు మన సుదర్శన్ గారు, ఇంకా సర్పంచ్లు, నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వాగతం పలకడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా బాధ్యత వహించి కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి మహిళా కమిటీకి సంపూర్ణంగా కమిటీ నిర్మాణం పూర్తి చేసి పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది.